కేర్ ఫౌండేషన్ ప్రారంభించి సంవత్సరం పూర్తయిందని నిర్వాహకులు చెబుతున్నారు. ఫౌండేషన్ కు మొట్టమొదట విరాళం ఇచ్చింది రాష్ట్రపతి అబ్దుల్ కలాం అని ప్రతినిధులు చెప్పారు. లిటిల్ హార్ట్స్ కార్యక్రమంలో ఇప్పటి వరకు 1408 మంది హార్ట్ పేషెంట్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారని, వారిలో ఇప్పటికే కొంతమందికి సర్జరీ చేశామని కేర్ డాక్టర్లు తెలిపారు. వారిలో మరికొంతమందికి అవసరమైన మందులు ఇచ్చి ట్రీట్మెంట్ చేస్తున్నట్లు డాక్టర్లు చెప్పారు. రోజు 20-30 మంది వస్తే సుమారుగా 10-12 మంది ఆపరేషన్ కి ఎలిజిబుల్ ఉంటారు. వీళ్ళందరినీ ఒకటే రోజున ఆపరేషన్ చేయడం కూడా వీలవదు. సో వీళ్ళకి ఏం చేస్తున్నామంటే ప్రయారిటైజ్ చేస్తున్నాం. సో అర్జెంట్ గా చేయాల్సిన కేసెస్ కొన్ని నెలలు కానీ లేకపోతే 1 year అలాగే వెయిట్ చేయగలిగిన కేసెస్ కొన్ని ఉంటాయి. అవి అపాయింట్మెంట్లు ఇచ్చి పెట్టడం. సో అలాగే కేటగరైజ్ చేసి ఆ ప్రయారిటీని బట్టి వాళ్ళని రిజిస్టర్ చేస్తున్నాం. ఆపరేషన్ డేట్స్ అవి గోపిచంద్ గారు యూనిట్ ఇస్తారు. కేర్ ఫౌండేషన్ కు 48 లక్షల రూపాయలు విరాళం రూపంలో వచ్చాయని, పేషెంట్ల వైద్యం కోసం 9 లక్షల రూపాయలు ఖర్చయినట్లు కేర్ ప్రతినిధి తెలిపారు. గుండె జబ్బుతో బాధపడుతున్న చిన్నారులు రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మంది ఉన్నారని కేర్ డాక్టర్లు చెబుతున్నారు. లిటిల్ హార్ట్స్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించడానికి ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు కేర్ ప్రతినిధి మన్నింగ్ గోపిచంద్ చెప్పారు. మీడియాను కూడా అప్రోచ్ అవ్వచ్చు. మా రిక్వెస్ట్ మీ దగ్గర ఏంటంటే, ఫస్ట్ ఇలాంటి ప్రోగ్రాం లేకపోతే వీళ్ళకి ఇలాంటి ప్రజలకి, డబ్బు లేని ప్రజలకి, ఆ బిడ్డలకి అవకాశం లేదండి. వాళ్ళకి కొంత ఒక రకమైన నమ్మకాన్ని ఏర్పరిచి, సరే మనకు కూడా జరుగుతుంది ఈ సంఘంలో అనే ఒక కాన్ఫిడెన్స్ తెలియదు, కాన్ఫిడెన్స్ కలిగించింది ఈ ప్రోగ్రాం. గుండె జబ్బుతో బాధపడే చిన్నారుల పేర్లు నమోదు చేసుకోవాలంటే 23305566 9246500001 9849999127 9246195007 సెల్ నంబర్లకు సంప్రదించవచ్చని కేర్ ప్రతినిధులు చెప్పారు. గుండె జబ్బుతో బాధపడే 13 సంవత్సరాలలోపు చిన్నారులకు అధిక ప్రాధాన్యతనిస్తామని కేర్ చెబుతోంది. దాదాపు ₹1,00,000 ఖర్చయ్యే ఈ ఆపరేషన్ కు పీఎం సీఎం ఫండ్ నుంచి ₹50,000, రోటరీ నుంచి ₹25,000, కేర్ ఫౌండేషన్ ₹25,000 అందిస్తుండటంతో పేదలకు ఉచితంగా చికిత్స చేస్తున్నట్లు కేర్ హాస్పిటల్ చెబుతోంది. పెద్ద మొత్తంలో విరాళాలు